ఇది నిన్న ఇవ్వాల్సిన స్టోరీ ఈరోజు ఇస్తున్నా, ఏమనుకోకండి. ఈరోజు 2 అప్డేట్స్ ఇస్తా. ఈ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. రాక్షసుడితో నా కలయిక పార్ట్ 9. తన అమాయకత్వం, తన నవ్వు అన్నీ అన్నీ తనే నచ్చేసింది. అలాగే ఇప్పుడు కూడా తన్ని ఇలా ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. కానీ తనకు ఎంత దూరంగా ఉండాలి అనుకున్నా మిథునే తన దగ్గరికి వస్తుంది. పైగా తన కన్నీళ్లను రుద్ర చూడలేకపోతున్నాడు. అందుకే తన్ని డైవర్ట్ చేయాలని ఇలా తనతో ఆడుకున్నాడు, ఏడిపించాడు, ఆట పట్టించాడు. తను ఎంత నెట్టేస్తున్నా రుద్రపట్టు అంతే గట్టిగా బిగుసుకుంటుంది. తన పెదవులను మెత్తగా, శృతి మెత్తగా అందుకొని అందులోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు రుద్ర. రుద్రకు మరియు మిథునకు ఇది తొలి ముద్దు. కొద్దిసేపు తనని ఎంతగా నెట్టాలి అని చూసినా రుద్ర వెనక్కి తగ్గకపోయేసరికి అప్పటిదాకా గింజుకున్న మిథున ఉన్నట్టుండి తనకు కూడా రుద్ర మీద ఆల్రెడీ ప్రేమ ఉంది. దాంతో ఫీలింగ్స్ రావడం మొదలయ్యాయి. మొదటి ముద్దు ఇన్ని సంవత్సరాల్లో ఒకరిని కూడా తను కిస్ చేయలేదు అని కూడా ఆ ఆలోచన కూడా రాలేదు. తన ఫేస్ చేసిన పరిస్థితులు కొన్నింటికి తలవంచేలా చేసినా కూడా తను ధైర్యంతో వాటన్నింటినీ ఎదుర్కొని ఆడపిల్ల ధైర్యంగా నిలబడింది. దాంతో తను రుద్రపై ఉండే నమ్మకం, పైగా మనసులో ఎక్కడో ఏదో ఒక మూలన భర్త అన్న ఫీలింగ్, తన భర్తతో మొదటి ముద్దు ఇక గింజుకోవాలి అని అనుకోలేదు. ఆ మూమెంట్ని స్పాయిల్ చేసుకోవాలని అస్సలు అనుకోలేదు. అప్పటిదాకా ఒడిలో కూర్చున్న తను మెల్లగా తను ముద్దు పెట్టుకుంటూనే రుద్రకి ఎదురుగా ఆ పక్కొక్క కాలు ఈ పక్కొక్క కాలుగా వేసుకొని అప్పటిదాకా రుద్ర మాత్రమే పెట్టుకుంటున్న ముద్దుకు ఆజ్యం పోస్తున్నట్టు ఆమె కూడా తన్ని ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. కేవలం ముద్దు మాత్రమే పెట్టుకోవాలి అని అనుకున్న రుద్ర మిథున చేస్తున్న మాయకి కరిగిపోతున్నాడు. అసలు తనకు అర్థం కావడం లేదు. అసలు ఏంటిది ఈ అమ్మాయి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ డ్రగ్ కన్నా చాలా పవర్ఫుల్ మెడిసిన్ దీని దగ్గర ఉన్నట్టుంది అని అనుకుంటూ మిథున తన చేతులను రుద్ర తల్లోకి పోనిచ్చి ఒకరి నాలుకను ఒకరు కొలుస్తూ, ఒకరి పెదవులను ఇంకొకరు జుర్రుకుంటూ, ఎంగిల్ని కూడా ఇంత అమృతంలా జుర్రుకుంటూ ప్రేమను పంచుకుంటున్నారు. మిథునకి తప్పుగా అనిపించడం లేదు. ఎందుకంటే అతడు తన భర్త. తన మనసా వాచ ఆ తాళి పడినప్పుడే డిసైడ్ అయ్యింది రుద్రనే తన భర్త అని. దేవుడి గదిలో తన మెడలో తాళి పడినప్పుడు తన్ను తాను చూసుకొని మెడలో ఆ తాళి ఉండటాన్ని, తర్వాత అది రుద్ర చేత 3 ముళ్ళు వేయించి పూజ చేసిన తాళి అని, ఆ తాళిని తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మెడలో వెయ్యాలి అని పూజారి గారు చెప్పడం, అన్నీ వీళ్ళు మాట్లాడుకోవటం తను వింది, మిథున వింది. దాంతో తను మనసులో రుద్రను భర్తగా అనుకుంది. కానీ తను చెప్పే పరిస్థితుల్లో తను లేదు. తనకున్న సమస్యల్లో రుద్రను లాగాలి అని అనుకోవటం లేదు. దాంతోనే రుద్రని ఏదో ఒక రకంగా తాళి గురించి అప్పుడప్పుడు అడుగుతున్నా కూడా ఏం తెలియని దానిలా సైలెంట్గా ఉండిపోయింది. అలా 10 నిమిషాలు ముద్దుకు ప్రతిఫలంగా తను ఊపిరి భారమై గసపోస్తూ రుద్రను చూడాలంటే సిగ్గుగా అనిపించి తల కిందికి దించేసింది. రుద్ర కూడా కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ కలిగింది అతడికి కూడా. అప్పటికే మన పాప చెంపలు ఎర్రగా అయిపోయాయి. ఇప్పుడు తను కూడా ఫీల్ అయితే ఇంకా పాప భయపడుతుంది అని చెప్పి అర్థమై ఇంకేమీ రుద్ర మాట్లాడకుండా తను వెనక్కి పడుకొని మిథునను తన గుండెలపైకి మీదికి లాక్కున్నాడు. మిథున ఏదో చెప్పబోయింది. తను ష్ అంటూ చప్పుడు చేసి సైలెంట్గా పడుకో, ఏదైనా ఉంటే రేపిద్దరం మాట్లాడుకుందాం. ఈ క్షణం ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. నా గుండెలపై ఉన్నావు. నా గుండె చప్పుడు విను, ఎంత ఉత్సాహంగా ఉరకలు వేస్తుందో. అలాగే అని అనగానే మిథున ఇంకేం మాట్లాడకుండా తన గుండెలపై అలాగే పడుకొని చంటి పాపలా
తన గుండె చప్పుడు వింటూ ఒక పాటలా వినిపిస్తుంటే హాయిగా నిద్రపోయింది. ఎన్నో రోజుల తర్వాత రుద్ర కూడా తన్ను 2 చేతులతో గట్టిగా పట్టుకొని పడుకొని నిద్రపోయాడు. కాలం ఎవరి కోసం ఏ పని ఆపదు కదా! అలాగే తెల్లారిపోయి 8 అవుతున్నా అందరూ లేచేశారు. కానీ మొట్టమొదటిసారి మన రుద్ర మాత్రం లేవలేదు. లేవాలి అని కూడా ఆ క్షణం అనుకోలేదు. మిథునని కౌగిలించుకొని హాయిగా బజ్జున్నారు. మన అక్కి పాప రెడీ అయ్యి ఈరోజు వాళ్ళ మమ్మీ డాడీ యానివర్సరీ కావడంతో హుషారుగా లేచి ఇల్లంతా డెకరేట్ చేయమని చెప్పి తను ఫ్రెష్ అవుదామని చెప్పి పైకి వచ్చి తన రూమ్కి వెళ్తూ ఉన్న అదే టైంలో అలా మిథున రూమ్ ముందు నుంచి వెళ్తున్న అదే టైంలో ఆ రూమ్ విండో గాలికి ఊగుతున్న శబ్దం రావడంతో ఎక్కడ మిథున డిస్టర్బ్ అవుతుందేమో అని మెల్లగా ఆ డోర్స్ని క్లోజ్ చేద్దామని విండో దగ్గరికి వచ్చింది. తీరా ఒక్కసారిగా లోపల ఉన్న దృశ్యాన్ని చూసి బిగుసుకుపోయి షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయింది. అలాగే మన ఆదిబాబు మార్నింగ్ లేచి జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి ఒక పని మీద బయటికి వెళ్ళే ఆ పని పూర్తి చేసుకొని తను రూమ్కి వెళ్దామని వచ్చాడు. ఆ ఇంట్లో పిల్లలందరూ రూమ్స్ పైనే ఉంటాయి. దాంతో ఆది రూమ్ కూడా పైనే రుద్ర రూమ్ పక్కనే కావడంతో దారిలో అడ్డంగా నిలబడి ఉన్న అక్కి దగ్గరికి వెళ్ళి ఏమైంది, దారిలో ఇలా అడ్డంగా ఉన్నావు అని అడిగాడు. కానీ అక్కి పాప నుంచి నో రెస్పాన్స్. మళ్ళీ అక్కి అంటూ పిలిచినా కూడా తను పలకలేదు. దాంతో తన చెయ్యి పట్టుకొని అక్కి అంటూ కదిపాడు. దాంతో ఉలిక్కిపడి ఒక్క క్షణం పిచ్చి పిచ్చిగా నేనేం చూడలేదు నిజంగా అంటూ తత్తరపాటులో గురయ్యింది. ఆది నవ్వుతూ తన కంగారు పడ్డం చూసి ఇంతకీ ఏం చూసావు అని నవ్వుతూ అడిగాడు. అక్కడ ఆదిని ఆ టైంలో చూసి ఛీ నా బ్రతుకు, ఎవరి కంట పడకూడదు అనుకుంటానో వాళ్ళకంటే ఇలా పడాల్సి వస్తుంది, ఏంటో నా బ్రతుకు అని మనసులో తన్ని తానే తిట్టుకుంటూ అది ఆది అంటూ నుసుకుతూ ఉంటే అది కాదు, ఇక్కడ ఉన్నది ఆది అని తన పేరును గుర్తుకు చేశాడు. ఆది మళ్ళీ మాట్లాడుతూ ఏంటి నా పేరు కూడా మర్చిపోయావా? అవును, నిన్నటి నుంచి చూస్తున్నాను. ఏంటి కొంచెం కొత్తగా వింతగా బిహేవ్ చేస్తున్నావు? ఆల్రెడీ నీకు కొంచెం లూజు, మళ్ళీ నిన్నటి నుంచి స్క్రూ ఎక్కువగా లూజ్ అయినట్టుంది, కొంచెం టైట్ చేయాల్సింది. ఒకసారి ఈరోజు హాస్పిటల్లో చెక్ చేస్తాను, హాస్పిటల్కి వచ్చాక నా క్యాబిన్కి రా, అవసరమైతే స్కానింగ్ కూడా తీద్దామంటాడు అంటూ ఆట పట్టించాడు. అక్కి విపరీతమైన కోపం వచ్చేసింది. అది ఎప్పుడు తన్ని ఇలా ఆట పట్టించలేదు ఆది, కానీ మొదటిసారి ఆట పట్టించాడు. ఆదికి అది నచ్చింది. ఎందుకంటే తను ఇన్ని రోజులు తనకు మరదలు అని తెలిసినా ఆ రిలేషన్ బయట వీళ్ళ ముందు పడకూడదు అని కామ్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో అందరికీ తెలుసు ఆది అంటే ఎవరు అనేది తెలుసు. ముందు నుంచే ఆదికి తెలుసు అక్కికి తనంటే ఇష్టమని. అక్కి తన వెంట పడ్డం, ప్రతి ఒక్క పనిలో ఆది ఇష్టాన్ని చూడటం, మెడిసిన్ కూడా ఆది కోసమే తీసుకోవటం, కష్టపడి చదవటం, మంచి మార్క్స్ స్కోర్ చేయాలని చెప్పి ఎన్నో నిద్రలేని రాత్రులు అతని కోసం అనుభవించింది. అంతా ఆది కోసం. ఆది అంటే ఇంత ఇష్టం నా ఇష్టమే. వయసు రీత్యా తను పెరిగే కొద్దీ ప్రేమగా మారింది. అక్కి కోపంగా ఆది వైపు చూస్తూ ఆది నన్ను నువ్వు లూస్ అంటావా, నేను మా అన్నయ్యకి చెప్తాను అంటూ వేలు చూపించింది. ఆది మీదికి వచ్చింది కోపంగా. అప్పుడే ఆదికి తన్ని అంత కోపంగా చూడటం ఫస్ట్ టైం అది. దాంతో కావడంతో తన్ని అలా తన నడుం పట్టుకొని గోడకు లాక్ చేశాడు ఆదిబాబు. ఆ తర్వాత అలా చేసి ఏంటి ఎప్పుడూ లేనిది మేడం గారికి నోరు లేస్తుంది, పైగా ఎప్పుడూ లేనిది నన్ను చూస్తుంటే నీ పెదాలు వణుకుతున్నట్టు అని ఆది చేత్తో తన పెదాన్ని లాగాడు. అంతే, ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసుకొని కంగారుగా గుట్కలు మింగుతూ అలాగే ఉండిపోయింది. ఆది మాత్రం నువ్వు ఇప్పుడు కనుక కళ్ళు తెరవకపోతే ఇక్కడే నీకు ముద్దు పెట్టేస్తాను అని అన్నాడు. అక్కి కంగారుగా కళ్ళు తెరిచి నువ్వు అలా చేస్తే నేను మా అన్నయ్యకి చెప్తున్నా అంది. కానీ ఆది పెదాలపై అల్లరి నవ్వు వచ్చి చేరింది. అవునా, మీ అన్నని పిలుస్తావా? పిలువు, రుద్ర వచ్చి
ఏంటి బాబా, నా చెల్లితో రొమాన్స్ చేస్తున్నావా? అదేదో రూమ్లో చేసుకోవచ్చు కదరా అని చెప్తాడు. అని ఇంకా నాకు సకల మర్యాదలు చేసి పంపిస్తాడు పాప. అక్కడున్నది మీ అన్నయ్యే కావచ్చు, కానీ నువ్వు మర్చిపోతున్నావు పాప. అక్కడున్నది వాడు నేను ఇద్దరం ప్రాణ స్నేహితులం. ఇప్పుడు పైగా బావ బామర్దులం. రుద్రకే కాదు, నీకు కూడా నేను ఏమవుతానో అది తెలుసు అనుకుంటా. కాబట్టి అలా పిలిస్తే నీకు కూడా మంచిది అని అంటూ అక్కి దగ్గరగా వచ్చి తన మెడవంపులో గట్టిగా బైట్ చేసి వెళ్ళిపోయాడు ఆది. అక్కి ట్రాన్స్లోకి వెళ్ళింది. అంతసేపు ఆది కొరకడం అరుద్దాం అనుకుంది కాస్త, కానీ రుద్ర వాళ్ళు లేస్తారేమో అని గొంతులోనే ఆపేసింది అరుపుని. వెళుతున్న ఆది వైపు చూస్తూ ఆదినేనా అని అనుకుంటూ భయంగా మళ్ళీ మెడ దగ్గర నొప్పిగా ఉండేసరికి చెయ్యి వేసి రుద్దుకొని చూసుకొని సచ్చినోడు ఎంతగా కొరికేశాడు అని అనుకుంటూ కొరికితే కొరికాడు, కానీ ఇది మాత్రం చూడలేదు. చూస్తే చెల్లి కదా, కడుపు మండిపోతుంది. అయినా వీడికి ఏ ప్రాబ్లం ఉండదులే, ఇద్దరు చెడ్డీ దోస్తులు కదా మా అన్నయ్య వీడు అనుకుంటూ మళ్ళీ తన అంతరాత్మ ఒసే మొద్దు, ఎప్పుడూ ఆది సార్ అంటూ ఉండేదానివి, ఇప్పుడేంటి మర్యాద పోయిందా అని తన అంతరాత్మ తన్ని లాగిపెట్టి ఇవ్వడంతో హీ హీ అంటూ వెక్కిలిగా నవ్వుతూ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఆలోచిస్తా అని దీని గురించి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అని ఆ విండోస్ని ఓపెన్ అవ్వకుండా బయట నుంచి లాక్ చేసింది. అలా అక్కి వెళ్ళిన ఒక అర్ధగంటకు మిథునకు మెలకు వచ్చింది. లేవాలని ట్రై చేసింది, కానీ తన మీద ఏదో బరువు పడ్డ ఫీలింగ్ కలిగింది. ఏంటా అని నిద్రలోనే మత్తుగా తన కళ్ళను మూస్తూ తెరుస్తూ చూసింది. ఒక్క క్షణం కనురెప్ప కూడా ఆర్పాలి అని అనిపించలేదు ఆ క్షణం. అలాగే చూస్తూ మైమరుపుగా ఉంది. రుద్ర 2 చేతులతో తన్ని గట్టిగా పొదవి పట్టుకొని అలాగే ఉన్నాడు. అప్పుడే మిథునకు చాలా ముచ్చటేసింది. రుద్ర అంత దగ్గరగా ఉండి తన్ని కౌగిలించుకోవటం, ఇలా పడుకోవడం, తన కౌగిలి చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతమైన నిద్ర పట్టింది. రుద్ర ఇంకా లేవలేదు అని తను కూడా లేస్తే తన కౌగిలి ఎక్కడ మిస్ అవుతుందేమో అని నిద్రలో ఉన్నట్టుగానే ఆ కళ్ళు మూసుకొని రుద్రను కౌగిలించుకొని అలాగే ఉండిపోయింది. ఎంత డీప్గా హక్ చేసుకుంది అంటే వాళ్ళ మధ్య గాలి కూడా చొరబడలేనంత గట్టిగా హక్ చేసుకొని తన తలను రుద్ర కుండలకు ఆనించి పట్టుకుంది. అలా కొద్దిసేపు తన బాధను అలాగే మర్చిపోవాలని అలాగే పడుకుంది. కానీ తనకు కూడా తెలియని విషయం ఏంటి అంటే రుద్ర లేచే ఉన్నాడు. ఆమె చేసే ప్రతి ఒక్క కదలిక ఎప్పుడూ తనకు 5K లేచే అలవాటు అయ్యి ఈరోజు కూడా అలాగే లేచాడు. కానీ మిథునను చూసి తనకు లేచి వెళ్ళిపోవాలని అనిపించక అలాగే తనతో పాటు అలాగే పడుకొని ఉన్నాడు. రుద్రకు తెలుస్తుంది తను కౌగిలించుకోవటం, కానీ తన్ని కదపాలి అని అనుకోలేదు. తనకు కొద్ది రోజులు టైం ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అందుకే తన్ని ప్రెషర్ పెట్టి అడగటం లేదు అక్కడ ఏం జరిగింది అని. అలా కొద్దిసేపటి తర్వాత మిథుననే లేచి వాష్రూమ్కి వెళ్ళింది. మిథున వెళ్ళి వచ్చేలోపు రుద్ర కూడా లేచి వెళ్ళి గౌరీని పిలిచాడు. గౌరీ ఏదో అరేంజ్మెంట్స్లో ఉంది. ఏంటన్నయ్య అని అంది. రుద్ర డాడ్ వచ్చాడా గౌరీ అని అడిగాడు. గౌరీ హా అన్నయ్య వచ్చారు. అన్నయ్య ఆంటీ అంకుల్ కలిసి గుడికి వెళ్ళారు అంది. రుద్ర ఒకసారి మొబైల్ చూసి షర్ట్ టైం ఏంటి ఎంత అవుతుంది, దీన్ని రాత్రి డ్రగ్తో పోల్చాను, కానీ ఇది అంతకన్నా డేంజరస్ అనుకుంటూ మళ్ళీ గౌరీతో రాత్రి మామ్ నాతో చెప్పిందిరా, మిథునకి డ్రెస్సెస్ తీసుకొచ్చాను, నా గదిలో పెడతాను అని అంది మమ్మీ. వెళ్ళి తీసుకొచ్చి అవి తన రూమ్లో పెట్టమని చెప్పి మేడ్స్కి చెప్పరా, తను ఫ్రెష్ అవుతుంది అని అంటూ ఫోన్ రావడంతో గౌరీ నేను వెళ్తాను కొంచెం తన్ని చూసుకో అన్నాడు రుద్ర. గౌరీ కూడా నవ్వుతూ తన అన్నయ్య మొదటిసారి ఇలా తడబట్టం చూసి వదిన వచ్చిన 2 రోజుల్లో
ఇంత మార్పు అన్నయ్యలో అని నవ్వుకుంటూ చిత్రగారి రూమ్లోకి వెళ్ళి అక్కడ బెడ్పై ఉన్న ఒక 5 కవర్లు చూసి ఇవే అయి ఉంటాయి అని అనుకొని అన్నీ మిథున రూమ్లోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత గౌరీకి ఆ ఇంట్లో ఎవరి రూమ్లోకైనా అడగకుండా వెళ్ళే స్వేచ్ఛ ఉంది. అక్కయ్యతో సమానంగా చూస్తారు అందరూ గౌరీని. గౌరీ వాళ్ళ అమ్మ కూడా అంతే నమ్మకంగా వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంది. మిథున మిథున పాప ఫ్రెష్ అయ్యి అప్పుడే ఇంకో నైట్ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. అక్కడ ఎదురుగా గౌరీని చూడగానే నవ్వుతూ గౌరీ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగింది. ఏం లేదు వదిన, అన్నయ్య నీకు ఈ బట్టలు ఇవ్వమన్నాడు, రాత్రి అమ్మ తీసుకొచ్చింది నీకోసం అని అంటూ చిత్రగారి గురించి చెప్పింది. మిథున కూడా వాటి వైపు చూసి అవి ఏంటో అని చెక్ చేయగా వాటిలో సుమారుగా ఒక 5-6 డ్రెస్సులు ఉన్నాయి. ఒక 2 హాఫ్ శారీస్, అవి గ్రాండ్గా ఉన్నాయి. అంటే చాలా హెవీ హాఫ్ శారీస్. ఎందుకివి అని డౌట్గా అడిగింది. మిథున గౌరీ ఏదో ఆలోచించి వదిన మర్చిపోయా, ఈరోజు చెప్పాను కదా రుద్ర అన్నయ్య వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ, అందుకే అమ్మ ఇవన్నీ తెప్పించినట్టుంది నీకోసం అని నవ్వుతూ చెప్పింది గౌరీ. అయ్యి ఉండొచ్చు గౌరీ, కానీ నేను ఇంత హెవీగా ఉండే వేసుకోలేను, నేను ఇవి క్యారీ చేయగలనా అంది వాటి వైపు చూస్తూ. అవి ఒక్కొక్కటి చూడటానికి సింపుల్గా ఉన్నా మొయ్యటానికి మాత్రం చాలా వైట్ ఉన్నాయి. దాంతో గౌరీ నవ్వుతూ వదినా ఇది ఇప్పుడు వేసుకోకు, నైట్ ఫంక్షన్కి కొద్దిసేపు అలా వేసుకో, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండి లోపలికి వచ్చి తర్వాత మార్చేసుకో, మన ఇష్టం వదినా, ఇక్కడ నిన్ను ఎవరేమంటారు చెప్పు, నీకెలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు అని అంది మిథునను. మిథున కూడా నవ్వుతూ ఇది బెటర్గా ఉంది అంది గౌరీతో. గౌరీ ఇందులో చుడిదార్ అని 2 లాంగ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి వీటిలో ఏదో ఒకటి వేసుకోవదినా అని చెప్పి సరే వదినా, ఇంకా చాలా అరేంజ్మెంట్స్ చేయాలి, నేను తర్వాత వస్తాను, నువ్వు రెడీ అయ్యి ఉండు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత గౌరీ వెళ్ళిపోయిన తర్వాత తను రూమ్ లాక్ చేసుకొని 1 నిమిషం ఊపిరి పీల్చుకొని ఊపిరి భారంగా తీసుకొని అప్పటిదాకా తను ఏదో నొప్పిని భరిస్తున్నట్టు బెడ్పై కూర్చొని కడుపును గట్టిగా పట్టుకుంది నొప్పితో. తనకు అస్సలు అర్థం కావడం లేదు. తనకు రాత్రి నుంచి కడుపు విపరీతంగా నొప్పిగా ఉంది. ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు. పక్కనే ఉన్న మంచినీళ్ళు తాగి కొంచెం ఊపిరి పీల్చుకుంది. తర్వాత మెల్లగా లేచి అందులో ఒకటి మెత్తటి కాటన్ డ్రెస్ తీసుకొని వేసుకుంది. చాలా ఫ్రీగా ఉండేలాంటిది వేసుకొని అలాగే నొప్పిని భరిస్తూ బెడ్ పైన కూర్చుంది. అప్పుడే తన రూమ్ డోర్ని ఎవరో కొట్టినట్టు ఉండడంతో ఎవరా అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. డోర్ తీయగా అక్కడ ఎదురుగా ఆదిని చూడగానే కొంచెం అయోమయంగా అన్నయ్య మీరేంటిక్కడ అని అడిగింది. అది ఏం లేదురా, అన్నయ్య అని పిలిచి మళ్ళీ ఏంటిక్కడ అని అడుగుతున్నావా, చెల్లెల్ని చూడటానికి నేను రాకూడదా నా చెల్లిని అని చిన్నగా నవ్వాడు ఆది. మీదన తన నొప్పిని లోపలే దాచేస్తూ అయ్యో అదేం లేదన్నయ్య, రండి లోపలికి అంటూ లోపలికి పిలిచింది. ఆమె ఆది లోపలికి వచ్చి బెడ్ పైన ఉన్న కవర్ చూసి ఇవన్నీ ఏంట్రా అని అడగ్గా అది అత్తయ్య నా కోసం ఇచ్చి పంపించింది, గౌరీ తెచ్చి ఇక్కడ పెట్టిందన్నయ్య అని అంది. ఆది తన ఫేస్ని గమనించాడు. తను ఎందుకో బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది, కడుపును పట్టుకొని ఏదో సఫకేటింగ్గా ఫీల్ అవుతుంది. ఆది గమనించి ఏమైందిరా అలా ఉన్నావు, ఆర్ యూ కంఫర్టబుల్ అని అడిగాడు. మిథున ఎంతో ఓర్చుకుందాం అని అనుకున్న తన వల్ల కాక కింద బెడ్పై కూర్చొని కడుపు పట్టుకుంది గట్టిగా. మిథున బాధగా ఏమైంది అని ఆది మళ్ళీ మిథునని అడిగాడు. తను ఆదికి ఏం చెప్పాలో అర్థం కాక అన్నయ్య నాకు ఒక హెల్ప్ చేస్తావా అంది. ఆది ఏమైంది మా అని అంటూ చెల్లిని చూస్తూ మోకాలపై కూర్చొని తన తలని మిరాడు ప్రేమగా. మిథుకి నొప్పికి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. దీంతో ఆది టెన్షన్గా చెప్పరా ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు చెప్పుమా అంటూ మళ్ళీ అడిగాడు లాలనగా. మిథున కన్నీళ్లతో
అన్నయ్య నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తావా, నువ్వు డాక్టర్వే కదా అని అంది. ఆది ఏమైంది మా, నీకు జ్వరంగా ఉందా అంటూ తన నుదురు చెక్ చేయగా తన తల చల్లగానే ఉంది. మిథున ఆది వైపు చూస్తూ, అన్నయ్య నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది, ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది, ప్లీజ్ హాస్పిటల్కి తీసుకెళ్తావా అని అంది. అయ్యో నా తల్లి, నాకు చెప్పొచ్చు కదరా, ముందే ఈ పాటికి ఎప్పుడూ వెళ్ళేవాళ్ళం అంటూ. లేమా వెళ్దాం అంటూ మిథునకు చెయ్యి అందించాడు. మిథున ఆది చెయ్యి పట్టుకొని మెల్లగా లేస్తూ ఉండగా రుద్రని కూడా పిలుస్తాను అని అన్నాడు ఆది. ఆది చెయ్యి పట్టుకొని, అన్నయ్య వద్దు, నేను ఆయనకు చెప్పి వెళ్ళేలాగా అయితే నేను రాను అని అంది మొండిగా. తన నొప్పిని పంటి బిగువున అంచి పెడుతూ ఇంకా ఉంది. ఇదండి ఇవాళ ఎపిసోడ్. సారీ నిన్న ఇవ్వలేకపోయినందుకు, కానీ సెకండ్ అప్డేట్ కూడా సాయంకాలం వస్తుంది. వెయిట్ చేయండి.